మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులకు, సర్పంచులకు, పార్టీ కార్యకర్తలకు ఇచ్చిన ఆదేశాల మేరకు మండలంలోని మహమ్మదాపురం గ్రామంలో గ్రామ సర్పంచ్ మగిల్రెడ్డి చంద్రారెడ్డి నాయకత్వంలో గురువారం సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవంగా గ్రామంలో బెల్ట్ షాపులు లేకుండా తీర్మానం చేశారు. మునుగోడు నియోజకవర్గం ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆదేశాల మేరకు మద్యం బెల్టు రహిత నియోజకవర్గంగా రాష్ట్రంలోనే ప్రథమ శ్రేణిలో ఉండడానికి ఎక్సైజ్ పోలీస్ అధికారులు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులకు, సర్పంచులకు, పార్టీ కార్యకర్తలకు ఇచ్చిన ఆదేశాల మేరకు మండలంలోని మహమ్మదాపురం గ్రామంలో గ్రామ సర్పంచ్ మగిల్రెడ్డి చంద్రారెడ్డి నాయకత్వంలో గురువారం సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవంగా గ్రామంలో బెల్ట్ షాపులు లేకుండా తీర్మానం చేశారు. బెల్ట్ షాపుల నిర్మూలనకు నూతనంగా గ్రామ కమిటీని ఎంపిక చేశారు. అనంతరం నాంపల్లి ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నజీర్ బాషాకు, అలాగే స్థానిక ఎస్ఐ బి లచ్చిరెడ్డికి వినతి పత్రాలు అందజేశారు. వినతి పత్రాలు అందుకున్న సందర్భంగా నాంపల్లి ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎండి నజీర్ బాషా మాట్లాడుతూ, స్థానిక ఎమ్మెల్యే ఆదేశాల మేరకు ఇప్పటికే బెల్ట్ షాపులను నిర్మూలించడానికి, గుడుంబాను అరికట్టడానికి ఎక్సైజ్ శాఖ నడుం బిగించి పనిచేస్తుందని, ఎక్కడైనా బెల్ట్ షాపులు లేదా నాటుసారా తయారీ అమ్మకాలు జరుగుతున్నట్లు సమాచారం అందించిన వారి పేర్లను రహస్యంగా ఉంచి అక్రమ వ్యాపారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సర్పంచ్ మగిల్రెడ్డి చంద్రారెడ్డికి ఆయన అభయం ఇచ్చారు. అలాగే స్థానిక ఎస్ఐ బి లచ్చిరెడ్డి మాట్లాడుతూ, మండలంలో మొట్టమొదటిసారిగా మహమ్మదాపురం గ్రామం నుండి బెల్ట్ దుకాణాలను రద్దు చేయడానికి తీర్మానించడం శుభసూచకమని, మహమ్మదాపురం సర్పంచ్ని ఆదర్శంగా తీసుకుని మండలంలోని గ్రామ పంచాయతీల సర్పంచులు, ఇతర ప్రజాప్రతినిధులు బెల్ట్ షాపులు నడవకుండా ఆయా గ్రామాల్లో సభలు పెట్టి తీర్మానాలు చేసి నాటుసారా తయారీ అమ్మకాలకు, అలాగే మద్యం అమ్మకాలు జరగకుండా పోలీస్ శాఖకు సహకరిస్తే మండలంలో ఒక్క బెల్ట్ దుకాణం కూడా లేకుండా చేస్తామని ఆయన పేర్కొన్నారు. తీర్మానం చేసిన కంప్లైంట్ సార్, కంప్లైంట్ మరి మీకు ఫోన్ చేస్తారు. దయచేసి కంప్లైంట్ వాళ్ళు ఫోన్ చేసిన వాళ్ళు ఫస్ట్ టైం కేసు అయితేనేమో కూర్చోబెట్టి పంపిస్తారు, సెకండ్ టైం కేసు అయితేనేమో ఫస్ట్ కేసు పెట్టి రెండో కేసులో రిమాండ్ చేస్తారు. ఎందుకంటే గత నేను సర్పంచ్ గెలవగానే పోరాడి ఫస్ట్ స్టార్ట్ ఎన్ని చేసినా కానీ నన్ను విధంగా చేసిన తర్వాత, ఎందుకంటే ఎస్ఎస్సీఏ వీలే వచ్చి కూడా ఫోన్ చేసి చెప్పారు పలా చంద్ర బెల్ట్ షాప్లో ఆల్మోస్ట్ కంట్రోలింగ్లో పోస్ట్ని ఉంది, వాటికి సంబంధించిన మ్యాటర్ ఆల్రెడీ. ఓకేనా, నేను కూడా దీని మీద మీరు అన్నారు ఫస్ట్ చెప్పారు కాబట్టి గ్యారెంటీ ఇస్తాను. కంపల్సరీ ఏం లేదు, మా ఊళ్ళో కూడమ్మ అమ్మినా ఫోన్ చేస్తాం. చేయండి, థ్యాంక్ యూ. కంపల్సరీ కూడమ్మ వచ్చిన వాళ్ళ కంపెనీ కూడా ఫోన్ చేస్తాం. ఎవరు ఫోన్ చేస్తే చేసిన పేరు సీక్రెట్ పెట్టేస్తారు, చెప్పము. ఓకే చేస్తారు.